కలిగిన దేవుడు నీ మధ్యకి వస్తాడు. ఆమేన్. యేసు నామాన్ని కలిగినప్పుడు, యేసు వాక్యాన్ని కలిగినప్పుడు, యేసు అధికారాన్ని కలిగినప్పుడు అంట స్వయంగా దేవుడే నీ మధ్యలోనికి దిగి వస్తాడు. నువ్వు ఏ శ్రమతో బాధపడుతున్నావో, ఏ రోగముతో బాధపడుతున్నావో, ఏ అప్పులతో బాధపడుతున్నావో, ఏ పిల్లలు లేని శ్రమతో బాధపడుతున్నావో, ఎలాంటి కఠినమైన జటిలమైనటువంటి ఇబ్బందులతో నువ్వు ఉంటున్నావు, ఆ శ్రమలోనికి దేవుడు ఎలా ఎంటర్ అవుతాడో తెలుసా? జీవము గల దేవుడుగా ఎంటర్ అవుతాడు. ఆమేన్. ఎప్పుడైతే దేవుడు ఆ శ్రమలోనికి ఎంటర్ అవుతాడో, ఆ శ్రమలో ఆ యొక్క స్థితిలోనికి దేవుడు వస్తాడు, అక్కడ ఏముంటది? నీ స్థితి మార్చబడుతుంది. నీ కఠినమైన స్థితిలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. దేవుడు ఉన్నతమైన స్థలములోనికి నిన్ను నడిపించబోతున్నాడు. జీవము గల దేవుడు నీ మధ్యలోనికి వచ్చి నీ మీద ఉన్న ఓటమిని తొలగించి ఆ శ్రమలో నీకు విజయము కలగజేస్తాడు.